విమర్శలు కానీ పులివెందల అసెంబ్లీ స్థానం పరిధిలో ఇప్పుడే కాదు గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఒక 2 దశాబ్దాలుగా అప్పట్లో కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టుకున్న జగన్ వీళ్ళకి ఏకపక్షంగా ఒట్టించుండొచ్చు. కానీ అంతకుముందు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ 3 జడ్పీటీసీ స్థానాలని ఈ అసెంబ్లీ స్థానం పరిధిలో గెలిచినటువంటి చరిత్ర కూడా ఉంది. సో అది ఒకవైపు అయితే నిన్న కంప్లైంట్లు చేశారు, 2 పోలింగ్ స్టేషన్స్లో కూడా ఉప ఎన్నికలు అనౌన్స్ చేశారు. కానీ ఉప ఎన్నికలకు దూరంగా ఉన్నారంట. అంటే ఏంటి అసలుకి, అంటే కంప్లైంట్ చేయడం ఏంటి, మళ్ళీ అసలు దూరంగా ఉండడం ఏంటి, ఏంటి అసలు ఈ లాజిక్ ఏంటి అసలుకి? శ్రీహరి, ఇక్కడ ప్రధానంగా ఒకే విషయాన్ని మనం గమనించాలి. నిన్న ఉదయం ఎన్నికలు యథావిధిగా ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైన సమయంలో కానీ ఎక్కడా కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా తమ పోలింగ్ బూతులకు తమ ఏజెంట్లు రానివ్వడం లేదని సాక్షాత్తు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఇంకా ఉప ఎన్నికలకు ఎక్కడ దూరంగా ఉన్నారు? నంబర్ 1. నంబర్ 2, నిన్న మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్దకు వచ్చి పులివెందుల్లో అరాచకాలు జరుగుతున్నాయి అని చెప్పి వ్యాఖ్యానించారు. ఆ సమయంలో కూడా మేము ఉప ఎన్నికలను బాయ్కాట్ చేయలేదని చెప్పలేదు. ఈరోజు 2 పోలింగ్ కేంద్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతుండటంతో అక్కడ ఉప ఎన్నికలు జరుగుతున్నాయంటేనే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగినాయి అని చెప్పి కూడా టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. ఈరోజు ఆ 2 పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న ఏవైతే ఈరోజు రీపోలింగ్ ఉందో దాన్ని బాయ్కాట్ చేశాము అని చెప్పి వైసీపీ చెప్తుంది. ఈ నెపంతోనైనా మేము బాయ్కాట్ చేశాం కాబట్టి తెలుగుదేశం గెలిచింది అని ఒక సాకు చూపించేందుకే రాజకీయంగా సేఫ్ సైడ్లోకి, సేఫ్ కార్నర్లో ఉండేందుకు, సేఫ్ జోన్లో ఉండేందుకు కూడా వైసీపీ ప్రయత్నిస్తుంది అనేది కూడా ఈ వ్యాఖ్యల వల్లనే తెలిసిపోతుంది అని చెప్పి తెలుగుదేశం చెబుతుంది. తెలుగుదేశం నేతలు కూడా ఈరోజు మరికొన్ని కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించారు. శ్రీహరి, అసలు నిజంగా పులివెందుల్లో ఏకపక్ష ఎన్నికలు జరిగితే ఒకవేళ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ఎవరిని పోలింగ్ నామినేషన్ వేయనివ్వకుండా ఆపివేస్తే ఇప్పుడు ఎవరైతే వైసీపీ అభ్యర్థి ఉన్నారో ఆయన్ని బలపరుస్తూ, లేకపోతే వైసీపీ నేతలు ఎందుకు అంతమంది నామినేషన్లు వేశారు? మొత్తం 11 మంది నామినేషన్లు వేశారు. టీడీపీ వైసీపీ అభ్యర్థులు మినహాయిస్తే మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వైసీపీ అభ్యర్థికి సన్నిహితులు అనేది కూడా జగమెరిగిన సత్యం అని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఒకవేళ మేము ఏకపక్షంగా ఈ ఎన్నికలను నిర్వహించదలుచుకుంటే 11 మందిని నామినేషన్స్కి ఎందుకు అలౌ చేస్తాము అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇక కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ గురించి జగన్ చేసిన వ్యాఖ్యలపై కూడా పోలీస్ అధికారులు సీరియస్గా ఉన్నారు. ఎందుకు అనంటే ఇదంతా బాడీ షేమింగ్ చేసినట్టు అవుతుంది. ఒక అధికారిని ఉద్దేశించి వీళ్ళు చేసి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారా అని కూడా వ్యాఖ్యానించడంతో పాటు ఆయన గురించి మాట్లాడిన మాటలు కానీ, అంటే చంద్రబాబుకి ఆయన కుమారుడు లోకేష్కి వీళ్ళిద్దరికీ కూడా డిఐజీ కలెక్షన్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. బెల్ట్ షాపులు, గ్రావెలు, లిక్కరు, అదేవిధంగా మట్టి మాఫియాతో పాటు క్వార్జి మాఫియా నుంచి డబ్బులు వసూలు చేసి పంపిస్తున్నారని చెప్పి చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించడంతో పాటు వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది పోలీస్ అధికారులు చేసిన తప్పులకి ఈరోజు మూల్యం చెల్లిస్తున్న విషయాన్ని మీరు మర్చిపోయారా అని చెప్పి కూడా తెలుగుదేశం నేతలు జగన్ని ప్రశ్నించడమే కాకుండా ఇటువంటి వ్యాఖ్యలపై పోలీస్ అధికారుల సంఘం కూడా స్పందించాలి అని చెప్పి కూడా టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు తమ విధి నిర్వహణలో భాగంగా ఏదైతే నిన్న అవినాష్ రెడ్డితో పాటు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అటువంటప్పుడు రాంగోపాల్ రెడ్డి ఇడుపులపాయ దగ్గర ఉంచితే వైఎస్ అవినాష్ రెడ్డిని అక్కడి నుంచి కడప తీసుకొస్తున్న సమయంలో ఆయన మళ్ళా తిరిగి పులివెందులకు వెళ్లటంపై కూడా తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. అందువల్లనే పోలీసులు జోక్యం చేసుకొని వీళ్ళు నేరుగా పోలింగ్ కేంద్రాలకు వెళ్తే అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రేజ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే వీళ్ళు అవినాష్ రెడ్డిని మళ్ళా పులివెందుల్లో పార్టీ కార్యాలయానికి పరిమితం చేశారని, అక్కడ కూడా అడ్డుకునే సమయంలో అందువల్లనే పోలీసులు పరుషంగా మాట్లాడాల్సి వచ్చింది అని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. శ్రీహరి, రైట్ రామారావు, థ్యాంక్ యూ. చూద్దాం ఇక ఒకసారి కడపకి వెళ్దాం. కడపలో మనం 2 పోలింగ్ కేంద్రాల్లో అక్కడ ప్రస్తుతం రీపోలింగ్ జరుగుతోంది. ఇక కౌంటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా శ్రీనివాస్ ఏంటి రీపోలింగ్ సంబంధించి 2 కేంద్రాల్లో